సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 6 గంటలకు అలాగే 10 గంటలకు 2 ఆరాధనలు ఉంటాయి. వాహనాలు ఉదయం 5:30కు అలాగే 9:15కు వాహనాలు వేపుకునే ప్రాంతం పాఠశాలలు ఉంటాయి కాబట్టి వాటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. మీరు నా చేతిలో ఉన్నారు. ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథంలో ముఖ్యంగా భాగం ఏమిటంటే యూదా ప్రజలను సరిచేయడము, హెచ్చరించడం. వారు ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉన్నారో, దేవుని యొక్క ఉగ్రత రాబోతున్న సమాచారాన్ని దేవుడు ప్రవక్త ఇర్మీయా ద్వారా తన బిడ్డలకు తెలియజేస్తూ వచ్చాను. ఆ తెలియజేసే సమయంలో వారు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, మీరు నా చేతిలో ఉన్నారు. వారు అనుకోవచ్చు, వారి జీవిత శైలి, వారికున్న అభివృద్ధిని బట్టి, అవకాశాలను బట్టి ఇదంతా నా వల్లని. కానీ వారు గ్రహించవలసింది అంటే, ఆ ఎడారైన వాగ్దాన దేశాన్ని ఆయన తన బిడ్డలకు స్వతంత్రంగా ఇచ్చేదాన్ని ఆయన ఫలింపజేశాను. ఆయన కనిపిస్తే ఆ దేశం అనేది కనుకే ఆ దేశము అభివృద్ధికరంగా మలచబడింది. అది వారు మరిచి ఉన్నారు. వారు మరిచి వారు మా బలమని. కనుక దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, మీరు నా అరచేతిలో ఉన్నారు. ఒకవేళ మీరు నాకు తెలియనట్లయితే నాకు అసాధ్యమే లేదు, మరలా నేను మిమ్మల్ని లేవనెత్తగాను. ఈరోజు నా ప్రియ కుమారులకు మొత్తం నిశ్చయమే. మనం కూడా నమ్ముదాము, మనము ఆయన అరచేతిలో ఉన్నాం. ఈరోజు ఒకవేళ మనము కూడా దేవుని వ్యతిరేకంగా ఉండి అన్ని కోల్పోయినామేమో, ఈరోజు దేవుని కార్యాలు జరగకున్నామని బాధపడుతున్నామేమో. కానీ ఒక నిరీక్షణ ఏంటి అంటే, మనము ఆయన అరచేతిలో ఉన్నాం. ఆయన మనను ఆశ్రయించే దేవుడు, ఆయన మనను బలపరిచే దేవుడు, ఆయన మనను సమృద్ధి పరిచే దేవుడు. ఒకవేళ ఈరోజు మనం కానీ ఆయన సన్నిధిలో ప్రభువా నీ అరచేతిలో ఉన్నావు కదా, భద్రపరిచాయంటే వెంటనే ఆయన బలపరిచే దేవుడు. కావున ప్రియ కుమారులకు మాత్రం దిగులు చెందక ఆయన వైపు చూడు, ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టు, ఆయన విడుదల చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నాం. నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకొని నీ దైవాశీర్వాదంతో నింపండి. వారికి నా కొదులు తీసివేయండి. ఇదిగో ప్రభా నిత్యమే. ఈరోజు ఒకవేళ వారు పడిపోయి ఉన్నారేమో, లేవలేకుంటున్నారేమో, ఆయన మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. ఇదిగో ప్రభా నీ అద్భుతమైన కార్యం చేయండి. ఆయన వారిని అరచేతులు మీరు ఉంచుకున్నారు ప్రభా. అందరి బట్టి నీ హస్తాలను బలపరిచి ఫలింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. నమ్ముకొచ్చిదా ఆ నీ కొరకు వచ్చినాడు, ఆయన తిరుగు, ఆయన గొప్పగా నమ్మెత్తి దీవించిన గాక. ఆమేన్.